కమిటీ థర్డ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 54కు చేరింది బాధితుల సంఖ్య. ఇక హాస్పిటల్ నుంచి 5గురు డిశ్చార్జ్ అయ్యారు. డయేరియా లక్షణాలతో సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. వ్యాధి తీవ్రత పెరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. డయేరియా తీవ్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోడ్ల మరమ్మతు పనులతో నీరు కలుషితమైందంటున్నారు అధికారులు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. నిన్న 25, ఇవాళ 54. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరంలో దమ్మల వీధి, కాకి వీధి, గోల్కొండరేవు, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీ, బోడెమక్కోవెల, మంగువారి తోట, మొండేటి వీధి ప్రాంతాల్లో బాధితులు పెరుగుతున్నారు. జిల్లాలో తీవ్రతపై కలెక్టర్ ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా నిన్నటి మీద మరికొంచెం విస్తరించే డెత్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, డెత్స్ ఎన్ని నమోదయ్యాయి? నమస్కారం. సో నిన్నటి నుంచి మనకి ఒక 54 కేసెస్ నమోదైంది. 54లో ఇప్పటికీ ఒక 5 కేసెస్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది. సో టోటల్ ఇన్ పేషెంట్ ఇప్పుడు 49. దీంట్లో జీజీఎస్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది కిమ్స్ అండ్ జెమ్స్ రెండు ఒకటే హాస్పిటల్ కాబట్టి అక్కడ ఉంది. ఇది కాకుండా అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో సింధూరా, ఇది కాకుండా మనకి అప్సరా ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా అన్ని కలిపి ఒక 4 ఇంకా ఉన్నాయి. ఇది కాకుండా యూపీఎస్సి కాకి వీధి అక్కడ కూడా ఒక 3 కేసెస్ ఉన్నాయి. సో అన్ని కలిపి ఒక 54, దీంట్లో 5 డిశ్చార్జ్ కూడా అయిపోయింది. ఇది కాకుండా మనం డోర్ టు డోర్ విజిట్ ఒక 50 టీమ్స్ మనం చేస్తాం. ఒక టీంలో ప్రతి ఒక్క టీంలో ఒక ఏఎన్ఎం అంటే ఒక మెడికల్ పర్సన్, ఒక నాన్ మెడికల్ పర్సన్ అంటే ఒక అడ్మిన్ సెక్రటరీ లేకపోతే వెల్ఫేర్ సెక్రటరీ పెట్టాం. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక 11 కేసెస్ ఇంట్లోనే దొరికింది. సో మామూలుగా ఒకసారి మన ఈ వామిటింగ్ వచ్చింది, సో వాళ్ళకి ట్యాబ్లెట్స్ అక్కడే ఇస్తూ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, హాస్పిటలైజేషన్ అవ్వలేదు. నిన్నటికి 25 కేసులు ఉన్నాయి. ఈరోజు చూస్తే మరింత డబుల్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా పరిస్థితి అదుపులోకి వచ్చిందంటారా? ఇంకా ఏమైనా స్ప్రెడ్ అవ్వడం ఇంకా ఉండదు? ఇప్పుడు మనం చెప్పాను కదా, ఇప్పుడు మనం డోర్ టు డోర్ మనం విజిట్ చేస్తాం. డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి కడుపు నొప్పి ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాం. సో కాబట్టి దీనివల్ల కేసెస్ పెరుగుతున్నాయి. బట్ కానీ నిన్నటి నుంచి ఈ రోజుకి ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసెస్ చాలా తగ్గింది. సో నిన్నటికి చాలా సీరియస్ కేసెస్ మన దగ్గర ఒకటి తర్వాత ఒకటి వచ్చింది. నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా మీకు కడుపు నొప్పి లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గర రండి, మీరు ఇంకా డిలే చేయబాకండి. ఇది కాకుండా మీరు మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి ఆహారం తినండి, మళ్ళీ బయట ఫుడ్ తీసుకోకూడదు, అండ్ 1-2 రోజులు రెస్ట్ తీసుకోండి. సార్, ప్రైమరీగా ఏమైనా ఇంకా అంచనాకు వచ్చారా? కారణం ఏంటనేది. సో ఇప్పుడు నేను వాటర్ శాంపిల్స్ కోసం మనం కార్పొరేషన్ దగ్గర ఒక ల్యాబ్ ఉంది, వైజాగ్ ల్యాబ్ కూడా పంపించాం. ఇంకా అక్కడ నుంచి డీటెయిల్స్ రాలేదు. క్లోరిన్ టెస్ట్ చేస్తే లీక్ ఎక్కడ లేదు, పొల్యూషన్ ఎక్కడ లేదు అనిపించింది. బట్ కానీ ఎగ్జాక్ట్గా టెస్టింగ్ డీటెయిల్స్ రావాలి. మొత్తానికి జిల్లా అధికార యంత్రాంగం అయితే పూర్తి అప్రమత్తమైందని చెప్పారు. టోటల్గా 54 మంది వరకు కూడా అధికారికంగా నోటీస్ అయ్యారు. వీళ్ళంతా కూడా హాస్పిటలైజ్ చేశారు. అందులో 5 డిశ్చార్జ్ కూడా జరిగిందని చెప్పారు. అయితే సురేష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు మార్నింగ్ ఆయన డయేరియాతో పాటు అదర్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటం వలన ఆయన చనిపోయారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొంత అదుపులోకి తెస్తున్నాం పరిస్థితిని చెప్తున్నారు. అయితే డయేరియా గల కారణాలపై కూడా ఇంకా స్పష్టత రాలేదని కలెక్టర్ చెప్తున్నారు.